ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నమ్ముచున్నాను ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరం క్షేమంగా ఈ నూతన సంవత్సరంలో ఉన్నామని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రాలు. ఈ దినాన దేవుని ప్రేరేపణ వల్ల ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని వాక్కు ద్వారా కీర్తనల గ్రంథము సామ్స్ 93 చాప్టర్ 93 అధ్యాయం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయెను. సదాకాలం ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఆమేన్. ఈ వాక్యం నాకు చాలా దగ్గర చేసింది దేవునితో మాట్లాడడానికి. ఈ వాక్యమే నన్ను పలకరించింది. దేవుడు నా యొద్దకు వచ్చి పలకరించాడు ఈ వాక్యం ద్వారా. 2024లో అక్టోబర్ సీజన్లో ఒక ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 27 స్టూడెంట్స్ని నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి ఉత్తరాఖండ్ ట్రిప్కి తీసుకువెళ్ళారనమాట. ఈ యొక్క టూర్ అనేది ప్లాన్ చేశారు, అడ్వెంచరస్ ట్రిప్. స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 27 స్టూడెంట్స్, 2 టీచర్స్, ఇంకొక టీచరు, నేను. సో నన్ను ఇన్ఛార్జ్గా చేసి ఇంకా ఆల్మోస్ట్ అందరం బయలుదేరి ఉత్తరాఖండ్ వెళ్ళాము. అది చక్రాతర్ అనే ఒక ప్రాంతం, చాలా ఇట్స్ అబౌవ్ ద మౌంటైన్స్ వ్యాలీ అనమాట. వ్యాలీ అదంతా ఇంకేంటంటే ఘాట్ రోడ్స్, చాలా పైకి వెళ్ళామన్నమాట. ఇట్స్ లైక్ అబౌవ్ 6000 సీ లెవెల్ ఫీట్ అనుకుంటా. అయితే అక్కడ ఫస్ట్ డే రాక్ క్లైంబింగ్, ట్రీ క్లైంబింగ్ ఇవంతా జరిగిపోయింది. అక్కడ మెయిన్ అడ్వెంచరస్ ట్రిప్ అంటే రివర్ రాఫ్టింగ్, ఇవన్నీ ఆల్ అడ్వెంచరస్ ట్రిప్ ఇంకా మనం గ్రహించవచ్చు. సో ఆ రాత్రి పూట నెక్స్ట్ డే ఐటనరీ గురించి మాట్లాడుతూ అక్కడ ట్రిప్ ఇన్ఛార్జ్, రేపు మనం యమునా రివర్ బ్యాంక్స్కి వెళ్తున్నాం, రివర్ రాఫ్టింగ్, బ్రిడ్జ్ స్లిథరింగ్, రోప్ క్రాసింగ్ ఇవి చేయబోతున్నాం అని. అప్పుడు వెంటనే మా డైరెక్టర్ మ్యామ్ నాకు కాల్ చేశారు. నేను చేశాను మా డైరెక్టర్ మ్యామ్కి కన్ఫర్మ్ చేసుకోవడానికి. మ్యామ్ ఏంటి ఐటనరీలో రేపు రివర్ రాఫ్టింగ్ ఉందంట, యమునా రివర్ బ్యాంక్స్కి దగ్గర అని. సో వెంటనే ఎస్ మీరు వెళ్తున్నారు, సో యూ పీపుల్ ఆర్ గోయింగ్, గో అండ్ ఎంజాయ్ అన్నారు. ఆ మరో క్షణము నేను ఇంకా అంతమంది 27 స్టూడెంట్స్, 8th 9th 10th స్టూడెంట్స్, నేను ఇన్ఛార్జ్గా నన్ను నమ్మి పంపించారు. ఆ క్షణాన్న నేను హోటల్ రూమ్లో కూర్చుని బైబిల్ పట్టుకుని, దేవా నీవు నాతో మాట్లాడు. ఇది రివర్ రాఫ్టింగ్ అనేది కొత్త, నాకు తెలీదు, ఆ పిల్లలకి తెలీదు, ఇక్కడ ఉన్న టీచర్స్కి తెలీదు. అదొక అడ్వెంచరస్ ట్రిప్. మరి నన్ను ఇన్ఛార్జ్గా చేపెట్టి పంపించారు. మరి ఏంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని సిచ్యువేషన్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, స్టూడెంట్స్ ఎలా డిసిప్లిన్గా మెయింటైన్ చేయాలి, అంతా నేను దేవుణ్ణి గట్టిగా బలంగా అడుగుతున్నాను. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నార్త్ ఇండియా ఫస్ట్ టైం, అది వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ అంటే డెఫినెట్లీ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ క్షణాన్ని నేను దేవుణ్ణి ఎంక్వైరీ చేస్తున్నాను, కన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నాను. వెంటనే దేవుడు, నేను బైబిల్ తెరవంగానే, నేను ఎప్పుడు బైబిల్ అనేది నా బ్యాగ్లో ఉంచుకుంటాను. సో ఎక్కడికి వెళ్ళినా బైబిల్ అనేది ఉంటుంది. అది మనం క్రైస్తవులుగా అది కంపల్సరీ, వి ఆల్ మెయింటైన్. అయితే వెంటనే నేను బైబిల్ ఓపెన్ చేయగానే దేవుడు ఎంతటి చక్కటి మాట అంటే, నేను ఒక పక్క రివరు, అది యమునా బ్యాంక్స్ రివర్, అది చాలా వాటర్ ఫోర్స్ ఉంటుంది. అది ఎలా అనుకుని నేను ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఎలా అంటే, వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను.
వరదలు తమ అలలు హోరెత్తునట్లు చేయించిన విస్తార జలముల ఘోషల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఆమేన్. ద లార్డ్ ఆన్ హై ఇస్ మైటీ. అంటే అలల ఘోష కన్నా, అలల ఫోర్స్ కన్నా, వాటర్ ఫోర్స్ కన్నా, రివర్ ఫోర్స్ కన్నా, సీస్ కన్నా, ఓషన్స్ ఫోర్స్ కన్నా, వేవ్స్ కన్నా హూ ఈజ్ స్ట్రాంగర్, ఎవరు బలిష్ఠుడు? అసలు ఈ వాక్యం చదవంగానే ఐ బికేమ్ లైక్ ఓవర్వెల్మ్డ్. ఇంకెట్లా అంటే ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. వాటన్నిటి మీద నువ్వు ఎందుకు సంకోచిస్తున్నావు? ఎందుకు నీలో డౌట్ వస్తుంది? ఎందుకు భయపడుచున్నావు? ఆ అలలు అవన్నీ నిన్ను నీ పిల్లల్ని ఏమి చేయవు. వాటన్నిటి మీద నేను బలిష్ఠుడిని, సృష్టికర్త నేను బలిష్ఠుడిని, ఐఎమ్ ద క్రియేటర్ అని దేవుడు నాతో మాట్లాడడము. ఆ మరో క్షణము నేను ప్రశాంతంగా నిద్రపోవడం, ఆ పొద్దున్నే లేచి అందరం బయలుదేరి వెళ్ళడము, చాలా చక్కగా రివర్ రాఫ్టింగ్ జరిగిపోవడము, బ్రిడ్జ్ స్లితరింగ్ అన్ని అడ్వెంచర్స్ చేసి తిరుగు హోటల్ రూమ్కి అందరు సేఫ్గా చేరుకోవడము. ఆ 5 days ట్రిప్ అంతా ఎంత సేఫ్గా జరిగిందంటే రాక్ ట్రెక్కింగ్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ అంత సేఫ్గా జరిగింది. ఆ ట్రిప్ అంతా సేఫ్గా జరిగి తిరుగు హైదరాబాద్ వచ్చే వరకు ఫ్లైట్ జర్నీ అంత సేఫ్గా జరిగి ఆ పేరెంట్స్కి స్టూడెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఎవ్రీథింగ్ వెంట్ సేఫ్. అండ్ ఆ జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా పేరెంట్స్ ఎవ్వరు కంప్లైంట్ చేయలేము. మా బాబు సిక్ అయ్యాడు, మా పాప సిక్ అయింది, ట్రిప్కి వెళ్ళి వచ్చాక సిక్ అయిపోయారు, సమ్ సిక్నెస్ అని ఏ మాత్రం కంప్లైంట్స్ లేకుండా ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈ చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎస్, మన జీవితాల్లో మనకి కొన్ని బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతలు వచ్చినప్పుడు వాట్ వీ డూ ఈజ్ ఇంకేంటిలే నాకు బాధ్యత ఇచ్చేసారని ఇంకేంటి అని రెడీ అయిపోతాం. నో, నీకు ఒక బాధ్యత వచ్చిందంటే యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ ఫ్రమ్ ద గాడ్. దేవునితో నువ్వు కన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని వివరించాలి, దాని గురించి క్లుప్తంగా మాట్లాడాలి, ఎంక్వైరీ చేయాలి. మనము న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయం చూస్తే గిద్యోను కూడా ఒక యుద్ధానికి దేవుడు ఆయన లీడర్గా పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే విత్ డౌట్, ఎస్ ఆయనలో డౌట్ ఉన్నప్పుడు దేవుని కన్ఫర్మేషన్ తీసుకోవడంలో తప్పు లేదు. నీ కన్ఫర్మేషన్ అనేది కన్ఫామ్గా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే వస్తుంది. అలాంటి సమయంలో హీ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా నాకు ఏంటి, నేను యుద్ధానికి నన్ను లీడర్గా పెట్టావు, ఎట్లా యుద్ధం చేయాలి, నేను ఎలా వెళ్ళాలి, యూ షో మీ ద వే అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మార్గం చూపించాడు. ఆ యుద్ధం యొక్క ప్లాన్ అంతా చూపించాడు. ఆ స్ట్రక్చర్, ఆ వార్ స్ట్రక్చర్ అంతా కళ్ళకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు. సో హీ గాట్ దట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గాడ్. అంటే మళ్ళా కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. నా జీవితంలో కూడా అంతేనండి. నాకు ఒక బాధ్యత ఇచ్చాడు అంటే నేను దాన్ని ఒక ప్రైడ్ లాగా గర్వంగా నేను తీసుకోలేదు. ఇంకేంటిలే నేనే ఇక్కడ గ్రేట్ అని నేను అనుకోలేదు. కానీ నిజంగా చెప్తున్నా, దేవుడి దగ్గర మొరపెట్టాను. ఇంతమందితో నేను వెళ్తున్నాను, ఇది నా బాధ్యత. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ నన్ను పెట్టింది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు పిల్లలన్న ఒక టెన్షన్ అయితే ఉంటుంది. మరి ఏంటి ఏసయ్యా అని నేను దేవుణ్ణి అడిగితే ఈ వాక్యం బలిష్ఠుడు అని చూపించాడు. నిజంగా సమస్య వస్తే కొండంతగా చూస్తారు. ఒక సమస్య వస్తే దాన్ని కొండంత చూస్తారు, కానీ కొండని కదిలించే బలిష్ఠుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్య అయినా కానీ, ఏదైనా కానీ, ఏ వివరణ అయినా కానీ, ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్లీజ్ గాడ్ ఫస్ట్ పుట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కొంతమంది ఉంటారండి, సమస్య వస్తే గందరగోళం చేసేస్తారు. అబ్బో, ఒక 10 మందికి అటు ఇటు చెప్పేసుకుంటారు. సమస్య వచ్చిందంటే ఇంక వెళ్ళి అందరికీ చెప్పేసుకుంటూ ఉంటారు, ఇలా అయింది. సమస్య వస్తే నువ్వు మనుషులకి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు వింటారే తప్ప ఏమీ సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఇచ్చేది ఎవరు? దేవుడు. నీకు ఆలోచన ఇచ్చేదెవరు? దేవుడు. నీకు ధైర్యాన్ని ఇచ్చేదెవరు? దేవుడు. నీకు నడవడిక ఇచ్చేదెవరు? దేవుడు.
ఇవన్నీ దేవుని ఫస్ట్ అడగాలి. యూ పుట్ గాడ్ ఫస్ట్, యూ గో అండ్ ఎంక్వైర్ విత్ గాడ్, కన్ఫర్మేషన్ గాడ్తో చేసుకో. యూ హ్యావ్ టు ప్లీజ్ గాడ్. ఇవన్నీ చేసినాకనే అప్పుడు దేవుడు నీకు మార్గం తెరుస్తాడు, మనుషులన్నీ పంపిస్తాడు, వ్యక్తులన్నీ జీవితంలో పంపిస్తాడు నీకు సహాయం చేయడానికి, నీకు మార్గం చూపించడానికి. సో సమస్య వచ్చేయంగానే భయపడద్దు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే when God itself giving you the responsibility, you have to please God and you should ask for the confirmation. అదే మనం చేయాల్సింది. దేవుడి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందంటే భయం ఉండదండి. నిజంగా ఆ ట్రిప్ అంతా తెలుసా, నేను ఒక పక్క రేపు రివర్ రాఫ్టింగ్ ఏంటి, నేను ఫస్ట్ టైం ఒక హిల్ స్టేషన్కి వచ్చాను, అంత ఘాట్ రోడ్స్ ఏంటి అనుకున్నదాన్ని. అక్కడ అసలు ఏమాత్రం టెన్షన్ పడలేదు. పిల్లలు చక్కగా రివర్ రాఫ్టింగ్కి వెళ్ళేసి వచ్చారు, నేను చూస్తూ కూర్చున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రివర్ రాఫ్టింగ్ నేను కూడా చేశాను, నేను కూడా ఆ రైడ్ అనేది ఎంజాయ్ చేశాను. సో దట్ ఈస్ వాట్, వెన్ వీ ప్లీజ్ గాడ్, వెన్ వీ టుక్ దట్ కన్ఫర్మేషన్ వెన్ వీ రిసీవ్ దట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గాడ్, నో మ్యాటర్ అండి, ఎవ్వరు భయపెట్టలేరు మనకి, అంత ధైర్యం వస్తుంది. సో సమస్య కానీ ఏ విషయమైనా కానీ మనం భయపడద్దు. ఎందుకంటే బలిష్ఠుడు ఎవరు? దేవాది దేవుడు, గాడ్ ఆల్ మైటీ. ద లార్డ్ ఆన్ హై ఇస్ మైటీ. సృష్టికర్త మైటీ, బలిష్ఠుడు, భూమి ఆకాశములను సృజించిన ఆ సృష్టికర్త. సో మీరందరూ నా యొక్క సాక్ష్యాన్ని ఆలకించారని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం, మరి ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి, చిన్నవి నేను సమయం తీసుకుని తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తుంటా. నా జీవితంలో జరిగిన ఒక అద్భుత సాక్ష్యం ఇది. లిటరలీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రిప్ వే ఐ ఆల్సో ఎంజాయ్ దట్ అడ్వెంచరస్ ట్రిప్. సో 2024 అక్టోబర్ మాసంలో జరిగింది. So God is with you all and God is with me. Emmanuel, Lord God Jesus is with us. So God bless you all. Thank you so much. Good night. Bye.